నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, మన జీవితంలో ఈ మధ్య కాలంలో ఇది కనుమరుగైపోయింది, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు క్యాలెండర్. ఈ ఫోన్ అనే భూతం వచ్చిన తర్వాత వాచ్లు పోయాయి, క్యాలెండర్ పోయింది, మన మెమరీ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదివరకు రోజుల్లో నంబర్లు గుర్తుండేవి. అట్లీస్ట్ మన ల్యాండ్ లైన్ లో అట్లీస్ట్ 10 నంబర్లు గుర్తుండేవి. ఇప్పటికీ మా ఇంటి చిన్నప్పుడు మా ల్యాండ్ లైన్ నంబర్ నాకు తెలుసు, కానీ ఇప్పుడు మా అమ్మ పర్సనల్ నంబర్ తెలియదు, నోటికి రాదు. సరే, ఇది టైం ని సేవ్ చేస్తోందా అంటే సేవ్ చేస్తోంది, మెమరీని కిల్ చేస్తోంది అంటే అబ్సల్యూట్లీ కిల్ చేస్తోంది. సరే, మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి. అయితే ఇప్పటికీ క్యాలెండర్ ని చక్కగా, అంటే మనం ఏం క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ అయితే ఇప్పటికీ తెలుగు క్యాలెండర్స్ చాలా మంది ఇళ్లలో మనం చూస్తుంటాం. ఎందుకంటే నక్షత్రాలు, వర్జాలు అన్ని చక్కగా నోటెడ్ ఉంటాయి కాబట్టి దాన్ని పెట్టుకుంటారు. అయితే అది ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఏమైనా ఉంటుందా వాస్తుకు సంబంధించి? తప్పకుండా ఉంటుందమ్మా, ఎందుకంటే మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు. బాగా అర్థం చేసుకోండి, గృహ నిర్మాణంతో పాటు లోపలుండే వస్తువుల యొక్క స్థితి ఎక్కడెక్కడ పెట్టాము. ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరం మొత్తం మాంసమయం కదా. ఈ మాంసమయమైనటువంటి శరీరము ఇదేమో వినికిడి శక్తిని పొందింది, ఇది చూసే శక్తిని పొందింది, ఇదేమో మాట్లాడే శక్తిని పొందింది, ముఖ్యంగా వాసన చూసే శక్తిని పొందింది, హ్యాండిల్ చేసే శక్తిని పొందింది చెయ్యి కదా. అంటే ఏమిటి, ఇదంతా ఒకటే కదా. ఈ శక్తులు ఎందుకు పొందింది అంటే, మన శరీర భాగాల్లో ఒక్కొక్కది ఒక్కొక్క శక్తి ఎలా పొందిందో శాస్త్రంలో అదే రకంగా మనకు ఆ శక్తులు ఎందుకు అక్కడ ఉన్నాయంటే, ఇక్కడ దేవతా స్వరూపాలు ఉంటాయి. ఇక్కడ వినేటువంటి శ్రవణులు ఉంటారు. ఇక్కడ శ్రవణులు వాళ్ళు వినే శక్తిని ఇస్తారు వాళ్ళు. అలాగే చూసే శక్తి కొన్నిటి వల్ల వస్తూ ఉంటుంది, కొన్ని దేవతా స్వరూపాల వల్ల. అలాగే వాస్తులో కూడా ఏంటంటే, మనకి దేవతా అసుర స్వరూపాలు ఉంటాయి. మనం కేవలం భూమి రూపంలో చూస్తూ ఉంటాం, లేదా మహా అంటే కొంతమంది చూసేది ఏమిటి అంటే వాస్తు పురుషుడు అంటారు. కానీ అది కాకుండా మీరు కనుక విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని కనుక చూసినట్లయితే అక్కడ మీకు దేవతా అసురులు ఉంటారని చెప్పి ఉంటుంది. అందులో చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు సంస్కృత గ్రంథంగా చదివినట్లయితే అసురులతో కలిసి మనం జీవిస్తామండి. అయితే రెండు ఉండాలిగా. ఇప్పుడు మీకు మన ఏమంటారు, సాగర మదనం ఉంది కదా. సాగర మదనంలో ఇద్దరు కలిసే చేశారు, లేకపోతే కుదరదు కదా. మనకు సాగర మదనంలో ఉండేటువంటి నీతి ఏమిటంటే, నువ్వు అందరితో కలిసి పని చేయాలి, నువ్వు ఒక్కడనే చేస్తావంటే కుదరదు. ఇవాళ రేపు మన ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కూడా మన వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు మనతో పాటు, రైట్. దేవతా అసురులు అందరూ కూడా మనకి ఉంటారు. అయితే ఈ 16 డైరెక్షన్స్లో 16 డివిజన్స్లో ఒక్కొక్క జోన్కి 4-5 ఉంటారు, ఒక డిపార్ట్మెంట్ లాగా. క్యాలెండర్ కనుక నేను ఒక 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో, అంటే 15 ఏళ్ళ అబ్జర్వేషన్లో, రీసెర్చ్లో చెప్తున్నాను నేను మీకు. రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే, ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది, ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ తత్వం అక్కడ ఉన్నటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు క్యాలెండర్ వల్ల మనం ఏం పొందుతాం, సహజంగా కాలాన్ని తెలుసుకుంటాం. అంటే ఈ రోజు పలానా తిథి, పలానా నక్షత్రము, పలానా రోజు, పలానా ఋతువు, పలానా ఇది తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు పలానా తేదీ అని తెలుస్తుంది. ఈ కాలం ఏదైతే ఉందో, ఈ కాలాన్ని నిర్దేశించేటువంటి క్యాలెండర్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది పొరపాటును కూడా మీరు ఇంట్లో దక్షిణ నైరుతి వైపు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. దక్షిణ నైరుతి అంటే దీన్ని ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్ అంటారు. సౌత్ వెస్ట్. ఎవరైతే మీరు దక్షిణ నైరుతి వైపు క్యాలెండర్ పెడతారో వాళ్ళకి ఏమవుతుంది అంటే, కాలము వేస్ట్ అయిపోతూ ఉంటుంది. రోజులు గడిచిపోతున్నాయండి, అసలు ఏమిటో ముందుకు కదలట్లేదు అంటూ ఉంటాను చూసారా. దక్షిణ నైరుతిలో పెట్టడం వల్ల జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటి అంటే, పడమర వాయువ్యము. పడమర వైపు ఉండే వాయువ్యం, దాన్నే ఇంగ్లీష్లో నార్త్ వెస్ట్ అంటారు. ఈ 2 ప్రదేశాల్లో క్యాలెండర్లు కానీ క్లాక్లు కానీ అసలు పెట్టకూడదు. క్లాక్ కూడా మనకు సమయాన్ని చెప్పేది, రోజులో ఉండేటువంటి సమయాన్ని చెప్పేది. ఇదైతే రోజుల్లో ఉండేటువంటి విషయాలని చెప్పేది ఇది. మీరు వినే ఉంటారు, పంచాంగము ఎవరైతే పంచాంగం గురించి తెలుసుకుంటారో వాళ్ళకి ఈ రోజు నక్షత్రం ఏంటి, వారం ఏమిటి, ఋతువు ఏమిటి, తిథి ఏమిటి, ఇవి తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందని చెప్తుంది శాస్త్రము. మనకి ఆయుష్, ఆరోగ్యం పెరుగుతుందని చెప్తుంది. అవును మరి. అయ్యో, పంచాంగాలు తెలుసుకుంటే ఏమనుకుంటున్నారు, ఈ రోజు కనుక మీరు సంకల్పం చెప్పుకుంటూ ఈరోజు తిథి, వారము, నక్షత్రము,
ఇవన్నీ తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం. మనకు తెలియకుండా ఆ యొక్క అధిష్టాన దేవతను మనం పూజిస్తున్నాం. అంటే ఆయుష్ని పెంచేటువంటిది, కాలంలో మంచి జరిగేటువంటి దాని క్యాలెండర్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం మనం? వేస్టేజ్ జోన్లోనో డిప్రెషన్ జోన్లోనో పెడుతున్నాం. తెలియక అలా పెట్టకూడదు. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో ఈ మిస్టేక్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా, నైరుతి బెడ్రూమ్ లో మంచం వేసుకున్నాక ఆ పక్కన క్యాలెండర్ పెట్టుకుంటారు, అలా టేబుల్ మీద పెట్టేటువంటివి. కాబట్టి ఈ 2 జోన్స్ మానేసేయాలి. మానేసి ఈ క్యాలెండర్ ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. మీకు రోజుల్లో నాకు రోజుకి ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త అవకాశాలు రావాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళు సర్వీసెస్ ఇస్తుంటారు, వాళ్ళకి కొత్త కస్టమర్స్ రావాలి ఎప్పటికప్పుడు. అప్పుడు నార్త్ లో పెట్టాలి. నార్త్ లో పెట్టడం అంటే ఉత్తరం గోడకి. ఇంకొకటి, మీరు ఇప్పుడు చూస్తున్నారని చెప్పి ఒక మాట వాడారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తానమ్మా. వాస్తులో ఎక్కడా కూడా ఈ వస్తువు దాన్ని చూస్తుందని ఉండదు. ఎందుకంటే వస్తువులు కళ్ళు లేవు, కళ్ళు ముక్కు నోరు ఏమీ లేవు కాబట్టి అది ఎనర్జైజ్ చేస్తూ ఉంటుంది. అర్థం అవటం కోసం అంటూ ఉంటాం. అవునమ్మా, ఇప్పుడు నార్త్ పెడితే అది ఫేసింగ్ అంటూ ఉంటారు, అర్థం అవడం కోసం అంటూ ఉంటారు. మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు అన్నది. కాబట్టి ఉత్తరంలో పెడితే అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆగ్నేయం వైపు కనుక పెట్టినట్లయితే వాళ్ళు దినదినాభివృద్ధిగా ఫైనాన్స్ సోర్సెస్ పెరుగుతుంటాయి. సో జనరల్ గా ఆగ్నేయంలో వంటిల్లు ఉంటుంది కాబట్టి వంటింట్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఆగ్నేయం అనేది మన వాస్తులో ఎలా అంటే, మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేసాం కదా, సెంటర్ పాయింట్ నుంచి తీసుకొని జోన్ ని చూసుకోవాలి. జోన్ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, బ్రహ్మస్థానం నుంచి ఆగ్నేయం జోన్ ఇలా వెళ్తుంది. మధ్యలో ఇంకా వేరే గోడలు వస్తాయి కదా ఆగ్నేయానికి ముందు, ఆ గోడ పెట్టుకుని ఆగ్నేయం పెట్టుకున్నట్టే మనం పెట్టుకున్నట్టే. తెలివి జనరల్ గా అంటే వంటింట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వంటింట్లో పెట్టుకోవచ్చు, హాల్లో ఈస్ట్ వైపు పెట్టుకోవచ్చు, ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు. పడమర వైపు కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ అంతా కూడా ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది. ప్రాప్తియా అంటూ ఉంటారు, అంటే ప్రాప్తించేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు. అయితే క్యాలెండర్ల విషయంలో ఇంకో సందేహం సార్. చెప్పండి. దేవుడి ఫోటోలు ఉన్న క్యాలెండర్స్ కొన్ని ఏళ్ల తరబడినవి ఇంట్లో ఉంటూ ఉంటాయి, అలా హ్యాంగ్ అవుతూనే ఉంటాయి. కొన్ని 1996 క్యాలెండర్ కూడా చూసాను. అలా ఉండొచ్చా? ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఒక సెంటిమెంట్ ఉండిపోతుంది. అవును, నేను ఆ రోజు ఆ ఫోటో చూస్తుంటే నాకు ఎంతో బాగుంది, నా క్యాలెండర్ మార్చాలంటూ ఉంటాను. వెంకటేశ్వర స్వామి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, పాత క్యాలెండర్స్ కింద కట్ చేసి దేవుడి ఫోటో పెట్టుకోవచ్చు. అయితే ఇందులో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ గణపతికి సంబంధించిన క్యాలెండర్స్ ఉంటూ ఉంటాయి, ఎక్కువ పెట్టేస్తుంటారు. ఎక్కువ పెట్టకూడదు ఎప్పుడు కూడా. క్యాలెండర్ రూపంలో ఉంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎప్పుడు కూడా గణపతికి సంబంధించింది ఒకటే ఉండాలి ఇంట్లో. ఎందుకంటే గణపతి అంటే ఆలోచన, గణపతి అంటే ఆలోచన అన్నమాట. అందుకే గణపతికి భార్యలు సిద్ధి బుద్ధి అంటూ ఉంటారు ఇద్దరు. ఎందుకు? నిజంగా బయటకు కనబడేటువంటి భార్యలు అని కాదు, అతని యొక్క పవర్స్ అవి, సిద్ధి బుద్ధి. ఇప్పుడు చూడండి, మా ఆలోచనలో ఒక ఆలోచన ఉంటే కరెక్టా, 10 ఆలోచనలు ఉంటే కరెక్టా? ఒక ఆలోచనే ఉండాలి. అందుకే ఒకే గణపతిని పెట్టుకోమని చెప్తారు. అంటే ఇంట్లో మీరు అనేది అలంకారంగా ఉన్నప్పుడా పూజ గదిలో మాత్రం ఒకటే ఉండాలి. అలంకారంగా అయితేనండి, అలంకారంగా మనం ప్రాంతస్థ చేయలేదు, షోకేస్ పెట్టుకుని ఇంకొకటి, కానీ ఒకటే పెట్టుకోవడం శ్రేష్టంగా చెప్తారు. శాస్త్రంలో అయితే మొత్తం ఒకటే పెట్టుకోవాలని చెప్తారు. అంటే అలా అని కాదు. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఒక మాట చెప్పారు, ఇది ఇలా చేస్తే బాగుండు అని. మీ అమ్మాయో లేకపోతే మీ హస్బెండ్ ఎవరో ఇది కాదు అన్నారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అది ముందు కదలదు. ఇంకది అంటే ముందుకు కదలకుండా రకరకాల ఆలోచనలతో ఆగిపోతూ ఉంటుంది ఎక్కువ కనుకున్నట్లయితే. రైట్ అండి. అయితే ఏళ్ల తరబడి ఉన్న క్యాలెండర్స్ మాత్రం ఇంట్లో ఉండకూడదు. అంటే లాస్ట్ ఇయర్ అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే, దానివల్ల యూజ్ ఏంటి మీకు? ఇప్పుడు మా ఇంట్లో సంగతే చెప్దామండి. మా పాపది ఒక పోర్ట్రే చేయించాను, నేను ఒక ఫోటో వేయించాను చేత్తో, ఆర్ట్ అన్నమాట. నా ఫ్రెండ్ ఇచ్చింది, 2021 కి గిఫ్ట్ చేసింది. అది తీయలేము, చేయలేము. డిఫరెంట్ థింగ్. సో అట్లాంటివి అయితే పర్వాలేదు, ఏం కాదు. కానీ ఇట్లా దేవుడి ఫోటోలు అయితే కింద కట్ చేసేసి దేవుడిది మాత్రం ఉంచుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఫోటోల విషయం తీశారు కాబట్టి, ఫొటోస్ కూడా పొరపాటును కూడా ఈ డైరెక్షన్స్ లో పెట్టకూడదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫొటోస్, వాల్ క్లాక్స్, క్యాలెండర్స్ ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారో అవి ఆ దిశల్లో పెట్టకూడదు. అందులో ముఖ్యంగా చాలా మంది ఇళ్లల్లో వీళ్ళకి నార్త్ టిల్ట్ అనేటువంటి చాలా మందికి పాపం తెలియకపోవడం వల్ల ఇలా ఒక 20 డిగ్రీలు తిరిగింది, 15 డిగ్రీలు తిరిగిందంటే ఇల్లు గనక ఆ దక్షిణ నైరుతి కాస్త నైరుతికి వెళ్ళిపోతుంది. అక్కడ బీరువాళ్ళు అన్ని ఇంపార్టెంట్ వస్తువులు పెడుతూ ఉంటారు, దానివల్ల నష్టపోతూ ఉంటారు. వాళ్ళకేమో అర్థం కాదు, ఏమిటిది ఇలా పెట్టేసాం, మరింత వాళ్ళకేమో చక్కగా కలిసి వస్తుంది, మనకెందుకు కలిసి రావట్లేదు అనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు. కాబట్టి